పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో శివలింగ ధ్వంసం ఘటనను అధికారులు వెంటనే స్పందించి ఛేదించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు. గత వైసీపీ పాలనలో దేవాలయాల విధ్వంసం ఘటనలు ఎన్ని జరిగినా అప్పటి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం వహించిందో ప్రజలకు తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో రామచంద్రాపురం మండలం తోటపేటకు చెందిన శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు ధ్వంసమైన శివలింగం స్థానంలో నూతన శివలింగాన్ని పునః ప్రతిష్ఠించారు. ఆగంతకులు ధ్వంసం చేసిన శిథిలాలను తొలగించి కొత్త శివలింగాన్ని పానపట్టంపై ఆగమ శాస్త్రయుక్తంగా ప్రతిష్ఠించారు. పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవన్నారు మంత్రి వాసిశెట్టి సుభాష్. గుడి ఆవరణలోకి రాజకీయాలు తీసుకురావద్దని ఆయన వైసీపీ నాయకులకు హితవు పలికారు. ద్రాక్షారామంలోని పునః ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని సందర్శించి పూజలు చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం దగ్ధం జరిగిన ఘటనలో ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం, అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థుతి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉన్నమాదని చెప్పి తప్పట్లు కొట్టి వదిలేశారు. అలాగే కృష్ణా జిల్లాలో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేస్తే పోయిందేముంది, ఇంకోటి చేస్తాం, పెద్దగా జరిగిన తప్పేముందని చెప్పేసి కొడాలని మాట్లాడటం కూడా చూసాం. ఖాళీగా ఉండి విష ప్రచారాలు మానమని కోరుతా ఉన్నాను. ఆఖరిగా పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవని చెప్తా ఉన్నాను. తప్పుని తప్పని చెప్పండి, తప్పు జరుగుతుంటే ఉపేక్షించేది లేదు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది ఇటువంటి సున్నితమైన అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేయాలని చూస్తారని, అటువంటి వారి పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం ఆదేశించారు. కానీ ఒక రాజకీయ పార్టీ మాత్రం అత్యంత హేయమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది. 2-3 విషయాలను కానీ గమనిస్తే ఇది రాజకీయ దురుద్దేశపూర్వకంగా ప్రజలను అశాంతిలో ఉంచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంగా ఇవాళ నేను భావిస్తా ఉన్నాను. సున్నితమైన అంశాలను తమ స్వప్రయోజనాల కోసం రాజకీయం చేయాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రులు స్పష్టం చేశారు. అలాగే ఇటువంటి ఘటనలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని కూడా మంత్రులు హెచ్చరించారు.